సో ఈవెన్ సింగపూర్ కూడా మొత్తం రిస్ట్రిక్షన్ పెట్టి పిఆర్ ఇవ్వడం మానేసింది, ఆపేసింది పిఆర్ ఇవ్వడం. అట్టుగా 7 సంవత్సరాల క్రితం సింగపూర్లో వింటే సింగపూర్ వెళ్ళారు సెటిల్ అయ్యారు అంటారు కదా, ఇప్పుడు లేదా సిస్టమ్ తీసేశారు. సింగపూర్ వెళ్ళి అక్కడ లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇచ్చేసేవారు పాస్పోర్ట్. సో ఇప్పుడు చేసేసుకునే ఇవ్వట్లా. ఇండియన్స్ ఎదవలు దొంగ పనులన్నీ చేస్తారు కదా, మన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. ఈ యూఎస్ వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాం, $20,000 అంట. $20,000 అయితే దొంగ పెళ్లి చేస్తారు. దొంగ పెళ్లి అయిన తర్వాత పాస్పోర్ట్ కావాలి, మళ్ళీ పెళ్ళి వద్దు, విడాకులు అంట మళ్ళీ వెంటనే. యూఎస్ నిండా ఈ దరిద్రమే, దాన్ని చెక్ పెడుతున్నాడు. అయితే బర్త్ రైట్ సిటిజన్షిప్, ఇక్కడ పెళ్లి చేసుకోవడం, ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో యూఎస్ టూరిస్ట్ కింద వెళ్ళటం, పిల్లల్ని అక్కడ కనడం, కానీ తర్వాత నాకు యూఎస్ సిటిజన్షిప్ ఉండని చెప్పి దొంగ పనులు చేయడం. దొంగ పనులు చేయడంలో అసలు మనల్ని మించినాడు ఎవరు లేడు ప్రపంచంలో. ఇక్కడ ఉంటారంటే ముగ్గురు పెళ్ళాలో ప్రెగ్నెన్సీ వస్తుంది, B2 టూరిస్ట్ వీసా తీసుకుని అమెరికా వెళ్తారండి. వాళ్ళు ఎందుకు వెళ్తారనుకుంటారో, అక్కడ హాస్పిటల్లో పిల్లవాడు కంటే అక్కడ లోకల్ సిటిజన్ అవుతాడు. మరి దొంగ పనే కదా అది. మరి ఇలాగే వీళ్ళందరికీ సిటిజన్షిప్ దొంగోళ్ళకి ఇచ్చేస్తే నిజంగా చదువుకుని H1లో ఉద్యోగం చేసిన 10 ఏళ్ళు ఉన్నవాడు ఆడి గ్రీన్ కార్డ్ ఎందుకు వస్తుంది అప్పుడు? మరి ఆడేమన్నారు పాపం, ఆడు ఇండియనే కదా. నువ్వేమో దొంగ నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామో ఇండియన్, నేను గొప్ప, నేను గ్రేట్ ఇండియన్ ఇలా అంటారన్న ఎదవే. అవకాశం వస్తే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి అక్కడ పిల్లల్ని కానీ తీసేసుకుంటాడు. మరి దానివల్ల నష్టం ఎవడో జరుగుతుంది మళ్ళీ ఇండియన్కే. అదే ఇండియన్ ఎవడో 10 ఏళ్ల క్రితం వెళ్ళి గ్రీన్ కార్డ్ రాక వీసాలతో నానా బాధలు పడుతూ అక్కడ ఆ కంపెనీకి సేవ చేస్తూ ముందుకెళ్తూ ఉంటాడు, వాడికి ఇవ్వరు గ్రీన్ కార్డు. ఎందుకు? లిమిట్ ఉంటుంది, ఇన్ని సిటిజన్స్ ఇవ్వాలని లిమిట్ ఉంటుంది. దానికి 10 లక్షలు ఎంతో లిమిట్ ఉంది సంవత్సరానికి. ఆ 10 లక్షలు అయిపోయినాయి. ఆ భర్త టూరిజం అని ఆపితే వీళ్ళకి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉద్యోగం చేసేవాడికి పిల్లలు పుట్టారు, వాడికి ఇవ్వాలంటే న్యాయం అండి. ఏంటి ఓన్లీ పిల్లలకి అంటానికి వెళ్తారా? ఆ మెక్సికో వాళ్ళు అలాగే వెళ్తారు, పక్క దేశాల వాళ్ళు. మన ఇండియన్స్ అలాగే వెళ్తున్నారు. ఇది ఎంత కరెక్ట్ మీరే చెప్పండి, తప్పు కదా ఇది. అంటే అక్కడ ఉన్నవాడికి అన్యాయం జరుగుతుంది కదా.